శ్రీశైలం శ్రీశైలం నిర్వాసిత మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 40 సంవత్సరాలుగా శ్రీశైలం ఐడల్ ప్రాజెక్టులో మన ఇండ్లు భూములు కోల్పోయి దాదాపు 40 సంవత్సరాల పైబడిన కూడా ఇప్పటికీ మనకి పారితోషికం రాకుండా ఎంతో మంది ఊర్లను పొలాలను వదులుకొని వేరే వేరే గ్రామాలకు వెళ్ళడం జరిగింది. 1980వ సంవత్సరంలో మన శ్రీశైలం ప్రాజెక్టు కింద మన గ్రామాలను ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మనకి నష్టపరిహారం అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఎవరికి రాలేదు. దాని ప్రకారంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు 1986లో 98 జీవో కింద ఈ నిర్వాసితులకు ప్రతి ఒక్కరికి ఇంటికొక ఉద్యోగం కల్పించాలనేటటువంటి అవకాశంతో 98 అనే జీవోని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు శ్రీశైలం నిర్వాసితులకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఒక ఉద్యోగ అవకాశం కానివ్వండి, వారికి నష్టపరిహారం కానివ్వండి పూర్తి స్థాయిలో లభించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి. వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వంలో మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. కానీ 40 సంవత్సరాలు గడిచినా కూడా మా బ్రతుకులు ఇలాగే కొనసాగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో మేము మా కన్నీళ్లను పోగొట్టుకొని ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చుకుంటూ మేము కన్నీళ్లను మిగిల్చడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ శ్రీశైలం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది, వారికి ఖచ్చితంగా ఆదుకోవాలి, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికైనా కూడా మీరైనా కూడా ఈ శ్రీశైలం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఉద్యోగ అవకాశము, వారికి నష్టపరిహారము ఇచ్చే విధంగా మీరు ఆలోచన చేసి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రోజు ప్రజాభవన్కి ప్రతికి శ్రీశైల నిర్వాసితులు పెద్ద మొత్తంలో రావడం జరిగింది. వారు ఈ వాణి ద్వారా ముఖ్యమంత్రి గారికి మన గోడి వినిపించుకొని వారిని ఇప్పటికైనా స్పందించాలని చెప్పి మా హామీని త్వరలో నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.